నర్సంపేట పురపాలక సంఘంలో 25వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతామని 25వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెండెం లక్ష్మీ రామనాథ్ మీడియాకు వెల్లడించారు. నర్సంపేట పురపాలక సంఘం ఎన్నికలలో భాగంగా 25వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పెండెం లక్ష్మీ రామనాథ్ నామినేషన్ వేశామని తెలిపారు. ఇంటింటి ప్రచారంలో ప్రజలు ఆదరిస్తున్నారని చెప్పారు. ప్రజలు ఎన్నికల్లో గెలిపిస్తే అహర్నిశలు కాలనీ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని తెలిపారు. నర్సంపేట మున్సిపాలిటీ పోటీలలో ఉన్న 30 మంది అభ్యర్థులను కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు గెలిపిస్తాయని, మరింత అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. నమస్కారం అండి. నా పేరు పెండెం రామానంద్. నేను టీసీసీ మెంబర్ను. 25th వార్డులో మా భార్య పెండెం లక్ష్మీ రామానంద్ గారు 25th వార్డులో అంటే చైర్మన్ కౌన్సిలర్ అభ్యర్థిగా ఈరోజు బరిలో దిగి ప్రచారం పెద్ద ఎత్తున చేయడం జరిగింది. ఇంటింటికి నీరాజనాలు పడుతున్నారు. అత్యధికంగా ప్రజలు మా అభివృద్ధిని ఎమ్మెల్యే గారు పెద్ద మొత్తాల నర్సంపేట 20-30 వార్డులలో పెద్దగా అభివృద్ధి చేయడం వల్ల ఆ అభివృద్ధిని చూసి ప్రజలు నీరాజనాలు పడతాను. ముందు కూడా ఇంకా ఎమ్మెల్యే గారు నాయకత్వంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి అత్యధికంగా సీట్లు రావడంలో చైర్మన్ సీటు కూడా ఇక్కడ నర్సంపేట పట్టణంలో అత్యధిక మెజార్టీతోని కైవసం చేసుకుంటుంది. మరి మీ యొక్క ఛానల్ తరఫున కూడా మీరు ఈ విధంగా మా దగ్గరికి వచ్చి మీ యాజమాన్యానికి అందరికీ ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నర్సంపేట అభివృద్ధే ధ్యేయంగా ముందుకు పోయి ప్రజల ఒక కష్ట సుఖాలలో మేము ముందుకుంటూ మాదన్న ఒక నాయకత్వంలో మేము ముందు కూడా పెద్ద మొత్తాల రాజకీయాలలో ముందుకు పోయి యువతను ముందుకు తీసుకొచ్చి మహిళలను కూడా ముందుకు తీసుకొచ్చి పెద్ద మొత్తాలలో అభివృద్ధి చేయడం కోసం ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్క ఫలాలను కూడా ఇందిరమ్మ ఇళ్ళు అయితేంది, పెన్షన్లు అయితేనే ప్రతి ఒక్కటి మేము మౌలిక సదుపాయాలతోని టోటల్ నర్సంపేటలో ఉన్న అన్ని 3 వార్డులు కూడా మంచి శానిటరీ కూడా చేయించుకుంటూ ప్రతి ఒక్క ప్రజల ఆరోగ్య పత్రం కూడా మేము శ్రద్ధ చూపించి ప్రతి ఒక్కరికి శాంతి భద్రతలు మరి వ్యాపారస్తులను కూడా కలుపుకొని ముందుకు పోయి ఇక్కడ వ్యాపారస్తులను కూడా మంచిగా కాపాడుకొని పట్టణంలో అభివృద్ధి, వ్యాపారాలకు అభివృద్ధి, నర్సంపేట పట్టణమే అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోదామని తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ.